అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నెల్లూరు జిల్లాలో లేడీ డాన్గా పేరొందిన అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఒక ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈమె ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశమైంది, ఎందుకు తెర మీదకి వచ్చింది, ఈమె గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే, పెరోల్ మీద ఎవరైతే బయటకు వచ్చాడో రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్తో సన్నిహితంగా ఉండటం, రుయా ఆసుపత్రిలో ఒక సపరేట్గా ఒక క్యాబిన్ లాగా ఏర్పాటు చేసుకొని సరస సల్లాపాలు సాగించడం, ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ ఈమె గురించి జరుగుతోంది. ఆయన పెరోల్ మీద ఆ రౌడీ షీటర్ బయటకు రావడానికి చక్రం తిప్పినటువంటి వ్యక్తి ఈ అరుణ. ఈ అరుణ మొత్తం నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి చాలామంది, అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరితో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అందరినీ కూడా గ్రిప్లో పెట్టుకుని చాలా బాగా ఆమె దందాలు చేసింది. హనీ ట్రాప్ చేసి చాలామందిని తన గుప్పెట్లో పెట్టుకుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ శ్రీకాంత్ ఏవైతే ఆయన రౌడీ షీటర్, కొన్ని సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. జీవిత ఖైదు పడింది. ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడింది. తర్వాత జైలు నుంచి తప్పించుకుని పోయాడు శ్రీకాంత్ అనే వ్యక్తి, రౌడీ షీటరు. జైలు నుంచి తప్పించుకుని 4.5 సంవత్సరాల పాటు బయటే తిరిగాడు. కానీ పోలీసులు పట్టుకోలేకపోయారు. కారణం ఏంటి? కారణం ఏం కనిపిస్తుంది? పట్టుకునేటువంటి ఇంట్రెస్ట్ ఎవరు చూపించలా. వైసీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా, సో డెఫినెట్గా వదిలేశారు, లైట్ తీసేసుకున్నారు. ఎందుకంటే ఈమె అరుణ వైసీపీ నాయకులతో, అప్పుడు ఎస్పీలతో, ఐఏఎస్ ఆఫీసర్లతో, అధికారులతో, మంత్రులతో అంతా కూడా తన గ్రిప్లో పెట్టుకుని ఆమె చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికీ ఉన్నారంట. ఇదొక చర్చ. సో డెఫినెట్గా ఆమె గురించి ఒక్కొక్కటి వెలికి తీస్తూ ఉన్నారు. హోంమంత్రి అనిత గారు కూడా మాట్లాడారు. పెరోల్ మీద బయటకు వచ్చినటువంటి శ్రీకాంత్ పెరోల్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అసలు పెరోల్ ఏ విధంగా వచ్చింది? గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పెరోల్లో బయటకు వచ్చి నానా బీభత్సం చేశాడు, చాలా సెటిల్మెంట్లు చేశాడు. ఇప్పుడు మళ్ళీ పెరోల్ రావడానికి కారణం కనిపిస్తుంది, ఎక్కడ తప్పిదం కనిపిస్తుందని చెప్పి ఆమె నివేదిక కోరారు జైలు శాఖ నుంచి. సో డెఫినెట్గా ఇప్పుడు అరుణ గురించి ఉన్నటువంటి చర్చ ఏంటంటే, ఇప్పటికీ కూడా అరుణ చాలామంది ఐపీఎస్లతో, చాలామంది ప్రజాప్రతినిధులతో ఇంకా సన్నిహితంగా ఉండి చాలా వ్యవహారాలు చక్కబెడుతుంది, చాలామందిని బెదిరింపులకు గురి చేస్తోంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఈమె గురించి మొత్తం బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లు అనేవి ఉన్నాయి. దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కౌన్సిలింగ్ కమిటీస్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారనో, లేకపోతే పెళ్ళైన తర్వాత మొగుడు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పో ఇలాంటి కేసుల్ని డీల్ చేయడానికి ప్రత్యేకంగా మహిళల కోసమే దిశ పోలీస్ స్టేషన్స్ గతంలో ఏర్పాటు చేశారు. సో దానికి అనుబంధంగా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడానికి, ఎవరైతే పిచ్చి వేషాలు ఇస్తున్నారో వాళ్ళని సెటరేట్ చేయడానికి కొన్ని కమిటీలు ఫామ్ చేశారు. ఆ కమిటీల్లో సభ్యురాలుగా ఎవరు శ్రీకాంత్ ద్వారా పోలీసు అధికారులతో ఒక లాబింగ్ చేసుకుని ఆ కమిటీల్లోకి వెళ్ళటం, ఆ కమిటీల్లో జొరబడి చాలా సెటిల్మెంట్లు చేసింది, చాలా దందాలు చేసింది, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని తన గుప్పిట్లో పెట్టుకుని విపరీతంగా దందాలు చేసింది, కోట్లకి పడగలెత్తింది. ఇది ఆమెకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు, ఇప్పటికి కూడా కొంతమంది ఐపీఎస్లు ఇంకా ఆమె వెనకాలే తిరుగుతున్నారంటే ఎంత బాగా ఆమె తన గ్రిప్లో పెట్టుకుందని కూడా అర్థమవుతోంది చాలా స్పష్టంగా. ఇప్పుడు పెరోల్ రావడానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సహకరించారంట. ఇది వచ్చినటువంటి వార్త. సో డెఫినెట్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని కేసులను కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఏం చేసింది, డబ్బులు ఏ విధంగా ఎవరి దగ్గర లూటీ చేసింది, ఎన్ని దందాలు చేసింది, హనీ ట్రాప్కి పాల్పడి ఎంతమందిని తన గ్రిప్లో పెట్టుకుంది. పెద్ద పెద్ద వాళ్ళు, ఎమ్మెల్యేలు, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు ఉన్నారంటే చూడండి ఎంత దారుణంగా జరిగిందో. సో డెఫినెట్గా ఇవన్నీ బయటికి రావాలి, అన్నీ వెలికి తీస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి లేడీ డన్లు బయటికి రానంత వరకు అంత కామ్గానే ఉంటుంది. బయటకు వచ్చింది కాబట్టి అరుణ్ గురించి తెలిసింది. శ్రీకాంత్తో ఆయన పెరల మీద ఉన్నటువంటి జీవిత ఖైదుతో అంత సన్నిహితంగా మెలిగిన వీడియో బయటకు రావటం వల్ల తెలిసింది, కానీ లేకపోతే తెలియదుగా. సో ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు?
వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టుగా దందాలు చేసినటువంటి డాన్లు ఇంకెంతమంది ఉన్నారని చెప్పి చర్చ జరుగుతుంది. దానికి అప్పటి ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ సాగిలు పడిపోయి ఆమె వెనకాలే తిరిగే పరిస్థితికి వచ్చిందంటే ఆమె ఎంత ఏ రేంజ్లో చేసిందనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. సో డెఫినెట్గా పాత కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెలికి తీయాలి. ఆమె పాత వ్యవహారాలు, దందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలికి తీయాలి. ఇంకా బాధితులు ఎవరున్నారో కూడా వాళ్ళందరూ ధైర్యంగా బయటకు వచ్చి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చాలామంది మాట్లాడుతున్నారు.